ఇక్కడున్న అందరికీ వందనాలు. మొన్న రీసెంట్గా మా చెల్లికి మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ తోటి చాలా మరణ దాంట్లో ఉండే. పాస్టర్ ప్రేయర్ వల్ల ఇక్కడి వరకు వచ్చి నిల్చుంది. చాలా టెస్టులు అన్నీ చేసారు, కానీ ఏది అర్థం కావటం లేదని మాతోటి కాదని చెప్పేసిరు. ఇక్కడ నేను పాస్టర్ గారికి చెప్తే ప్రేయర్ చేసిరు. టెస్టులలో ఏమీ రాలేదు, పాస్టర్ ప్రేయర్ చేసిండు. సబిత, ఇక్కడున్న సహోదరి సబిత, తనకి ఏమైందో తెలియదు. శరీరంలో నుంచి ఎక్కడ పడితే అక్కడ శరీరంలో అనేకమైన గాయాలు, సడన్గా ఆల్ ఆఫ్ సడన్ గాయం అయిపోవడం, బ్లీడింగ్ అయిపోవడం, ఒకలాంటి పుండు రావడం, బ్లీడింగ్ అవ్వడం, అలాగే నోటి నుంచి అంతా కూడా బ్లీడింగ్ కంటిన్యూగా అయిపోతుంది. ఏమవుతుందో తెలియదు. హాస్పిటల్కి తీసుకెళ్తే కూడా జాయిన్ చేయించుకొని అన్నారంటే. అలాంటి టైంలో వాళ్ళ సహోదరి, వీళ్ళు రెగ్యులర్గా చర్చికి వస్తూ ఉంటారు, తన సహోదరి, తనకన్నా ఇలాంటి పరిస్థితి ఉందని ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. అలాగే లైవ్ చూసినప్పుడు వారి కమెంట్స్లో ప్రార్థన రిక్వెస్ట్ చేశారు, తన ఫొటోస్ అన్ని పంపించారు. సో వారి గురించి మేము ప్రార్థన చేస్తాము. తన హాస్పిటల్లో ఉన్నప్పుడే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తను ముట్టి స్వస్థపరిచారు. దేవుడు మేము సాక్షిగా మందులు నిలబెడతారని చెప్తే, ప్రాణాపాయ స్థితిలో మరణపు అంచుల వరకు వెళ్ళిన తనని దేవాతి దేవుడు ఈరోజు సజీవంగా ప్రతి గాయమును మాన్పి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టారు. ఆ సజీవుడైన జీవం కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. వైద్యము ద్వారా నయము కాని దానిని నా జీవము కలిగిన దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించారు. తన దెబ్బల చేత స్వస్థత నొందితిరన్న వాగ్దానం సత్యము. ఆ వాక్కు బట్టి బిడ్డను స్వస్థపరిచాడు. ఎవరి మూల స్వస్థపరిచింది? యేసయ్య. ఇప్పుడు మీకు మంచిగా ఉందా? ఇప్పుడు మంచిగా ఉంది. దేవుడికి మహిమ కలుగునుగా.